లేచేయండి రా. ఆయుధాన్ని పట్టుకో, బలాన్ని ఇస్తుంది. ఆయుధంతో పెట్టుకోకు, ప్రాణాలు తీస్తుంది. చూడ్డానికి పెన్నులో రీఫిల్ లో ఉన్నాడు, పంచులు మాత్రం పటాసుల్లా పేలుస్తున్నాడు. కుమ్మేండ్రా. డైలాగ్ పంచుల నావి, యాక్షన్ పంచులు దీనివి. లక్కీ పేరు షార్ట్ గా ఉన్నా పాప కొంచెం షార్ట్ టెంపర్ ఎక్కువ. కొలతలు బాగున్నాయి. నేను కొడితే మీ కొలతలు మారుతాయి. దీంతో గేమ్ వేసుకోండ్రా. నేను ఫ్రేమ్ లోకి ఎంటర్ అయితే గేమ్ లో ఎవ్వరు ఉండరు. ఫిగరే కాదు, దీనికి పొగరు కూడా ఎక్కువే. దించేయండ్రా. మొక్క తొట్టి ఏది? ఏమైంది నాన్న? నువ్వు అసలు మనిషివేనా? ఇలాంటి పనులు చేయటం మన ఇంటా వంట ఉందంటారా? అసలు ఏం జరిగింది నాన్న? చేసిందంతా చేసి సిగ్గు లేకుండా ఏం చేశారని అడుగుతావా? అసలు విషయం చెప్పకుండా రియాలిటీ షోలో మార్కులేసి జడ్జిలకి నసండి నాన్న. నువ్వు ఆ కార్పొరేటర్ కొడుకుని కొట్టావని వాడి గ్యాంగ్ నన్ను రౌండ్ అప్ చేశారు. రౌడీలు రౌండ్ అప్ చేశారన్నా కూడా మీ ఫేసుల్లో టెన్షన్ లేదేంటి? వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా చేస్తుంటే ఇంటికి ఫోన్ వచ్చేది కానీ మీరు వచ్చేవారు కాదుగా. ఇది నా కడుపులో ఎలా పుట్టాడే? మీరేగా ఎప్పుడు నా పోలిక అంటుంటారు. అప్పుడప్పుడు అది ఒకటి గుర్తు చేసి నా అనుమానం తీరుస్తూ ఉంటావు. రౌండప్ చేసి ఇంతకు ఏం చేశారు నాన్నగారు? ఓ దొంగ ఫైల్ చూపించి ఇక్కడ సంతకం పెడతావా లేకపోతే నీ కొడుకు తలదించేమంటావా అని వార్నింగ్ ఇచ్చారా. నువ్వు ఇలా రౌడీలను నా మీద తెస్తావని తెలుసుంటే ఆ రోజు నిన్ను హాస్పిటల్లో వదిలేసావాడిని. నేను నిన్నులా పెంచలేదురా, నిలువెత్తు ప్రేమలా పెంచాను. నువ్వు ఇలా మిర్చి డైలాగ్ మార్చి మార్చి చెప్పక నాన్న. ఆయన వాళ్ళని కొట్టింది నేను కాదు, మన రాక్షసుని. నీకు తెలుసుగా. తెలుసురా. తెలిస్తే దాన్నే వెళ్ళి డైరెక్ట్ గా అడగొచ్చుగా. మొన్నోసారి ఇలాగే అడిగితే పక్కింటి లక్ష్మి ఆంటీకి నా సెల్ నుంచి ఏ సర్టిఫికేట్ మెసేజ్ ఇచ్చింది. ఓహో, అందుకేనా ఆవిడ కాలు కేసుకోవాల్సిన చెప్పులు చేత్తో పెట్టుకుని తిరుగుతుంది. ఏం నాన్న పొద్దునే మీ గొడవ ఏంటి? అబ్బే గొడవ ఏం లేదమ్మా, వీడు నా కడుపుని చెడబుట్టాడని తిడుతున్నానంతే. అబ్బా ఎప్పుడో పుడితే ఇప్పుడు లేపు మరీ తిడుతున్నావేంటి? జ్ఞాపకం వచ్చినప్పుడు అలా తిడుతూ ఉంటానమ్మా. అయినా ఆదివారం ఎంత ఎర్లీగా మరి 11ంటికే లేచిపోయావేంటమ్మా? వెళ్ళి పడుకో, మెలకు వచ్చాక అన్నయ్యతో అట్లే ఇంచి పంపిస్తాను. అసహ్యంగా ఆదివారం కూడా అట్లేంటి? వెళ్ళి నాటుకోడు పడరా. స్కిన్లెస్ అమ్మా, బోన్లెస్. బాగా తీరిందా? తప్పదురా, కొట్టినా పడుండేవాడే భర్త, తిట్టినా పడుండేవాడే కొడుకు. అయినా అట్లు దానికి తిట్టులాక, కోడి దానికి కోటింగ్ నాక ఈ పద్ధతి ఏం బాగాలేదు నాన్న. వాళ్ళు కంప్లైంట్ అన్నారే. యదవ జీవితం. పోతాను, స్నానం చేసి బయటకు పోతాను. దీనికి తెలియకుండా ఎక్కడెక్కడో రాయాల్సి వస్తుంది. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి న్యూస్? ఇంట్లో కేబుల్ బిల్ కట్టాలి సార్. సరళ ఆయన శ్రీకాకుళం వెళ్ళాడండి సార్. సరళ తీసుకుని కేరళ వెళ్దామా? కల్పన ఆయన కాశ్మీర్ వెళ్ళాడు సార్. మరి కల్పన తీసుకుని కన్యాకుమారి వెళ్దాం, కంఫర్టబుల్ కదా. మీరు సూపర్ సార్. లూసీకి అలా ఆయనకి చిన్న గొడవ అయిందండి సార్. మరి కంపెనీ లాయర్తో మాట్లాడి ఎవరు చూపించారా? మంచి కంపెనీ లేక చచ్చిపోతున్నాడు రా. మీరు పేరుకే సందీప్ గాని ఏగల సుదీప్ లాంటి వాళ్ళండి. సార్ ఏం బుగ్గలు, మళ్ళీ మొగ్గలు కదా. అవును సార్. థ్యాంక్ యూ సార్, నాకు పనుంది. పని చేసుకోండి కానీ రిలాక్స్ చేసుకోండి. బుగ్గలు పాడకాక చూసుకోండి. ఓకే, మీరు సూపర్ సార్. ఏం బుగ్గలు రా. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్.
వీణా కొన్ని లక్షల మంది కార్మికుల కష్టాన్ని నీ కళ్ళకు పూసిన ఇష్టంగా మార్చావు. ఏ కాటుకు వీణా? ఐటెక్స్ కాటుకు బాస్. నైట్ హైటెక్స్ పబ్ కి 2 టికెట్స్ బుక్ చేయనా? ఇంకో చెప్పండి బాస్. మీ సిస్టర్ వస్తుందా? నా బాయ్ ఫ్రెండ్ వస్తాడు. డిసప్పాయింటెడ్ రా. ఈ రెండింటికి స్టాఫ్ నుంచి స్క్రాప్ మొత్తం తీసేస్తా. నీతో సహానండి. నీతో సహా. నన్ను తర్వాత ఇదిలే గానీ ఆ రామ్కి ఇక్కడ ఇంకా రాలేదు, ముందర సంగతి చూడండి. ఇంటికి సున్నారు వేసేలా ఉన్నారు వీళ్ళు. ఇంటీరియర్ డిజైనర్స్ ఏంట్రా? అరే సార్ నెంబర్ అడిగింది ఒక అమ్మాయి, ఎవరు రావా? ఆ అమ్మాయి ఆ దీప్తి కత్తిలో ఉంటుంది బావా, నిన్నే అడిగింది సార్ నంబరు. ఏ దీప్తి? రామ్కి వస్తున్నాడు. రారా. ఏ దీప్తి? వీడు ఇక్కడ ఉన్నాడేంటి? ఏంట్రా లేట్ అయింది? సారీ బాస్, గుడికెళ్ళి వచ్చేసరికి కాస్త లేట్ అయింది. మీరు గుడికి వెళ్ళి పూజలు చేయించుకునే ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండండి. మిమ్మల్ని ఉద్యోగం పెట్టుకున్న పాపానికి అదే గుడి మెట్ల దగ్గర అడుక్కు తింటాం. అప్పుడు మీరు వచ్చి ఎద్దులో నువ్వు అడుక్కున్నాడు సిగ్గులేదా అని మెసేజ్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. అయ్యో నేను అలాంటివాడిని కాదండి, 5-10 ఇచ్చే వెళ్తాను. You bloody- బాస్ ఏ ఆర్తి? గుడికి వెళ్ళి వచ్చిన హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. చచ్చా, ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ కి హంగామా చేసి హౌలకలా కనబడుతున్నాను. నా మాట విని ఒక 2-3 డేస్ లీవ్ తీసుకుని నువ్వు నేను ఏ ఊటీ కొడైకెనాల్ గుడికి నేను తీసుకెళ్తా. నాకు అడుగుతా. గుడికండి గెస్ట్ హౌస్ కా? ఎండలో పడొచ్చుంటావు. నా క్యాబిన్ కి వెళ్ళి సెంట్రల్ ఏసీ ఆన్ చేసుకుని నువ్వు రిలాక్స్ అవ్వు చెప్తా. ఓకే బాస్. 20 టెంపరేచర్ పెట్టుకో. ఇంతకీ నేను ఎక్కడున్నాను? అదే సార్, గుడి మెట్ల దగ్గర అడుక్కుంటున్నారు. పంక్చువాలిటీ లేదు కానీ పంచులు మాత్రం వస్తాయి. అయినా నిన్ను కాదురా, నిన్ను కాదు. ఈ ఆఫీస్ లో మగ విధవలను పెట్టినందుకు మా ఎద్దు డాడీ అనాలి. డాడీ ఏంట్రా ఏమైందిరా? చూడండి డాడీ, పరికరం అందరినీ పనిలో పెట్టుకున్నావు. ఆఫీస్ కి రోజు లేట్ గా వస్తున్నాడు. ఐ కెన్ హ్యాండిల్ దిస్. ఏమయ్యా రామ్కి, నిన్న సిరీ బిల్డర్స్ కి మెయిల్ పంపమన్నాను, పంపావా? ఎలా పంపిస్తాను సార్, 5 నిమిషాలు లేట్ గా వచ్చానని అరగంట నుంచి మీ అబ్బాయి నా క్లాస్ పీకుతుంటే. అబ్బో సరే, నువ్వు వెళ్ళి ఆ పని చూడు. థ్యాంక్ యూ సార్. నువ్వు ఆపరా, బుర్ర తక్కువ వెతవా. కన్న కొడుకు నమ్మకం నువ్వు బాగా నమ్ముతున్నావా? నీకు నా గురించి తెలుసు కదా. ఎందుకు తెలీదు? నిన్ను కొట్టకపోయినా కొట్టానని చెప్పేసి ఆ నార్వే పోలీసులకు పట్టిస్తే పారిపోయి ఇండియా వచ్చి మూసుకొని బతుకుతున్నా. దాట్ వాజ్ వీక్ మూమెంట్. ఆ వీకు ఈమెయిల్ ఇవ్వడం చేతకాదు గానీ బ్లాక్ మెయిల్ చేయడం బాగా వచ్చు. అసలు ఎన్ని వీక్నెస్ ఎట్లా వచ్చారా నీకు? అమ్మ చెప్తాను డాడీ. చెబుతావు. నేను సాయంత్రం ఇంటికి వెళ్తాక 3వ పెళ్లి ఇంటికి వెళ్తాను. ఈ బాస్ గాడు ఒకడు మా నాన్నలాగే. వాడు బాస్ అని చెప్పుకోవడానికి అందరి ముందు తిడుతుంటాడు. మధ్యలో మీ నాన్న ఏం చేశాడు రా? ఎవరన్నా భక్తితో గుడికెళ్తారా? మా నాన్న భక్తుడిని చెప్పుకోవడానికి గుడికెళ్తుంటాడు. అదృష్టవంతులు రా, గుడికి కూడా ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్తున్నాడు కదా. ఏడిసావు. మా నాన్న గుడికి మాత్రం ఫ్యామిలీని తీసుకెళ్తాడు, రెస్టారెంట్ కి, సినిమాలకి. సెకండ్ ఫ్యామిలీని తీసుకెళ్తాడా? ఆయన ఒక్కడే వెళ్ళిపోతాడు. అయినా ఈ ట్రాఫిక్ జామ్ అని అబద్ధం చెప్పొచ్చు కదరా. చెప్పొచ్చు, కానీ అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారంట కదా. అమ్మో, నా చెల్లెలు అంటే పుడతాదని నా భయం రా. రే నువ్వు వెళ్ళి సహస్రనామం టికెట్ తీసుకురా. నమస్కారం పూజారి గారు. నమస్కారం నాన్న, ఈ రోజు అష్టోత్తరం టికెట్ తీసుకుంటాను. ఆఫీస్ లో మా బాస్ గారి తిట్లు భరించలేకపోతున్నాను. సరేలే నాన్న, అష్టోత్తరం టికెటే తీసుకో. రై అలాగే ప్రసాదం కూడా పట్రా. నువ్వు గుడికి ప్రశాంతత కోసం వచ్చావా, ప్రసాదం కోసం వచ్చావా? ప్రశాంతంగా ప్రసాదం తినొచ్చని వచ్చాను. కర్మరా బాబు, నా లైఫ్ లోకి ప్రశాంతత ఎప్పుడు వస్తుందో ఏంటో. ఛ. రై ప్రసాదం ఎదురా. గుడి బయట అన్నదానం చేస్తానంట, అక్కడికి వెళ్ళి మెక్కు. ప్రసాదం కావాలంట, ప్రసాదం. నిన్ను ముందు మీరు పూజగానే ఉండి, వెనక మా అబ్బాయి టికెట్ తీసుకొస్తాడు. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. ఇడియట్, మీరు అసలు మారా? అది కాదండి, పడ్డాను, అరటి తొక్క కాలు జారి మీద పడి. జాగ్రత్తవని తెలిసి కూడా కాలెందుకేసావు? గుద్దడానికే కదా. అది కాదండి. ఏది కాదు? కాలేజీల్లో, ట్రైన్ లో, రోడ్ల మీద, ఇప్పుడు గుళ్ళల్లో కూడా మొదలెట్టేశారా? అయిపోయింది, ఏదో అయిపోయింది, వదిలేయమ్మా. హలో, అమ్మాయిని ఎక్కడ చూసావరా? గుడిలో. కొంప తీసి ప్రేమించావా ఏంటి? మొదట్లోనే హాయిగా ఉంటుంది, తర్వాత భయపెట్టుద్ది, ఆ తర్వాత పశ్చాత్తపడేలా చేస్తుంది. రేయ్ ఊరుకోండ్రా, డిసప్పాయింట్ చేయదు. నువ్వు చెప్పరా. ఆ అమ్మాయిని చూడగానే పడిపోయినరా. ఆహా, నీ లవ్ కరెక్టో కదో తేల్చేస్తా. నువ్వు ప్రేమించిన అమ్మాయినే కదా? కాదు, అయినా అమ్మాయి చెప్పుతో కొట్టిన తనుజే కదా. ఇప్పుడు అవన్నీ ఎందుకు లేరా? నువ్వు ప్రేమించిన ఈ అమ్మాయినే కదా? అది ఇడికి రాఖీ కట్టిన రాణి కదరా. అవును. పోలీలేరా పాపం. అంటే లాజిక్ ప్రకారం నీకు ఏ అమ్మాయిని చూపించినా నువ్వు ప్రేమించిన అమ్మాయి కనిపించాలి. అలా కాకుండా ఈ జిడ్డు మొహాలు కనపడుతున్నాయి అంటే నీ ప్రేమ కరెక్ట్ కాదు. రేయ్, ఆ అమ్మాయే నీ గుడిలో చూసిన అమ్మాయి. తనిక్కడ ఎవరు నా కళ చూడమ్మాయా? కాదు, ఆ బయట చూడదారు అమ్మాయి. నమస్తే మేడం. బాగున్నారా? బాగున్నాను మేడం. హలో మేడం, నేను. హలో సార్, ఆర్డర్స్ కి ఎంట్రీ లేదు సార్.
సరే ఈ 100 రూపాయల నుంచి ఇప్పుడు వెళ్ళింది వైట్ డ్రెస్ లో అమ్మాయి గురించి చెప్పు. నేను లంచం తీసుకునే వాళ్ళ కనిపిస్తున్నానా? పడుకునే వాళ్ళకి కనిపిస్తున్నావు. సరే నీకు ఉన్నప్పుడు ఇది ఐఫోన్, ఇప్పుడు నీ ఫోన్ అయిపోయింది. చెప్పు. పేరు శృతి. ఈ కంపెనీలో సీనియర్ ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తాను సార్. అవునా? హలో శ్రీను, ఆ అమ్మాయి పేరు శృతి అంట. మన పక్కనే ఉన్న వీపీ కంపెనీలో ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తుంది. ఏంటి సార్ ఆ? మీరు 2 ఫోన్లు మెయింటైన్ చేస్తున్నారా? మొబైల్ ఒకటే, ఇది ఫోను, అది కవరు. నువ్వేమో జేపీ కంపెనీలో పనిచేస్తున్నావు, ఆ అమ్మాయి వీపీ కంపెనీలో పనిచేస్తుంది. మీ ఇద్దరికి పీపీపీ డుండు నువ్వు ఎలా జరుగుద్ది? జరుగుతుంది. తొడగొడతానికి తొడంత ముఖ్యమో, పడగొడతానికి పరిచయం అంత ముఖ్యం. శృతి బైక్ పార్క్ చేయడానికి డైలీ పార్కింగ్ వస్తుంది. నేను అక్కడుండి హాయ్ చెప్తాను. ఆహా, ఎవరు? నువ్వేంటి ఇక్కడ? హాయ్ చెప్పడానికి అంత టైం తీసుకుంటే ఐ లవ్ యూ చెప్పడానికి ఇంకెంత టైం తీసుకుంటావరా? ఈ విషయంలో నువ్వు తలదొరచొద్దు. నా తెప్పలవు నిన్నే పడతా. నీ తొక్కలో లవ్ స్టోరీ నేను తొక్కేయడం వల్లే కదా స్టార్ట్ అయింది. అందుకే బంగారం, అప్డేటెడ్ ఐడియా నేను ఇస్తా. వద్దు. ఒకసారి లక్కీ చెప్పేది కూడా వినరా, పోయేదే ఉంది. సరే ఏడు. నువ్వు మీ ఆఫీస్ లో జాబ్ రిజైన్ చేసి ఆ అమ్మాయి ఆఫీస్ లో జాయిన్ అయ్యావనుకో, ఈ యద్దవలతో మాట్లాడడం కాదు, ఆ అమ్మాయితో 24/7 నాన్ స్టాప్ గా మాట్లాడుకోవచ్చు. ఆహా, వాట్ ఐడియా సిస్టర్ జీ. శృతితో ఏమన్నీ జరుగుతాయంటావా? ముందు కలీగ్స్ అవుతారు, ఆ, తర్వాత లవర్స్ అవుతారు, ఆ తర్వాత కపుల్స్ అవుతారు, couples లో. ఆ తర్వాత పేరెంట్స్ అవుతారు. ఇంకా అప్పుడు మమ్మల్ని ఏం గుర్తుంచుకుంటావులేరా? అదే మాటలే. నా కొడుకు పుడితే వాడు నచ్చు నీలాగే పెంచుతా. పెంచుతావు సరే, అగ్రిమెంట్ సంగతి ఏం చేస్తావు? ఆ, కరెక్టేగా. నేను నా బాస్ కి 2 సంవత్సరాలు అగ్రిమెంట్ రాసిచ్చాను. ఇప్పుడు సడన్ గా రిజైన్ చేస్తానంటే వాడు ఒప్పుకోడే. అవన్నీ నాకు వదిలేరా, నేను చూసుకుంటే. నేనే సార్, కొంచెం మీతో మాట్లాడాలి. అసలు ఎవరు పర్మిషన్ తీసుకుని లోపలికి వచ్చావరా? నేను ఏ క్షణమే జాబ్ నుంచి పీకేస్తున్నాను. ఏం పీకుంటావు పీకు. థ్యాంక్ యూ సార్. నేను వచ్చింది కూడా జాబ్ రిజైన్ చేస్తానని చెప్పడానికే. నా బాండ్ పేపర్ ఇచ్చేస్తే. పంపించండి డాడీ, ఆ నసగారితో మనకెందుకు? నువ్వు ఆగరా, ఏం తమాషానా? 3 ప్రాజెక్టులు డిజైన్ చేస్తానండి, నువ్వు రిజైన్ చేస్తే మా కంపెనీ పరిస్థితి ఏమి? పంపించండి డాడీ, వీళ్ళ ప్లేస్ లో దీని అక్కని పెడతా. 3 నెలల ప్రాజెక్ట్స్ నేను డిజైన్ చేస్తా. ఏడాదికి రా, 3 నెలల్లో తల్లి చేరికే. 10 సంవత్సరాల తర్వాత పాపనో తీసుకొచ్చి నన్ను తాత 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 అనిపిస్తాది. ఇలా సడన్ గా మానేస్తానంటే నేను ఒప్పుకోనయా. నాకు అమెరికాలో జాబ్ వచ్చింది సార్. ఆ బాండ్ పేపర్ ఇచ్చేస్తే. అమెరికా వెళ్ళిపోతావా? నో 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 నో. బాండ్ పేపర్ కాదు కదా, కనీసం టిష్యూ పేపర్ కూడా ఇవ్వడం కుదరదు. రాయ్ ఎవరది? భలే బాబు డాడీ తెలీదా? లక్ష్మి పాప లంచ్ కి వస్తావా? ముందే చెల్లి ఇస్తావా? దీనికి దీంట్లో కూడా పాప కావాలా? లడ్డు కొరికేస్తా. రే మహేష్, రే పవన్, నో షౌటింగ్. ఓన్లీ నీ కోటింగ్ రారై. డాడ్ ఓన్లీ కోటింగ్. నన్ను ఎవరు కొట్టారు? చెప్పుకో చూద్దాం. ఎవడికి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పండుగడు. గెస్ చేశాడు. నువ్వు సూపర్ అన్నయ్య. గెస్సే కాదురా, మీరు ఛాన్స్ ఇస్తే మీ చేత సుస్సు పోయిస్తా. హీరోలా మాస్క్ వేసుకుని వస్తే భయపడతా అనుకున్నారా? డైలాగులు చెప్పడం కాదురా రై, మాట మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. కమోష్, నువ్వు అరిస్తే మీ డాడీ వణుకుతాడేమో, అదే నేను అరిస్తే. ఆడవాసనలో ఉంది, కత్తిలో ఉన్నావు. కొంచెం హ్యాండ్ ఇచ్చి లేపు. నేను వచ్చింది ఇవ్వడానికి కాదురా, తీసుకోవడానికి. ముద్దా బాండ్ పేపర్. నువ్వు సేంటిమా? నేను నమ్మను. మర్యాద అడిగితే ఇవ్వరు నువ్వు. మొగోడని కొడుకు చూడకుండా అంతంత దెబ్బలు కొట్టావా? అదే నేనైతే నువ్వైతే మొదటి దెబ్బకే కాళ్ళ మీద పడేటోన్ని. నేను కూడా మీ కాళ్ళ మీద పడతా. మీరు ఓకే అంటే ఓకేనా? మర్యాద అడిగితే చెప్పవా నువ్వు? నిన్ను ఏమ్మా, ఎన్నో పూజలు చేస్తే పుట్టిన ఒక్కగానొక్క కొడుకు, వాడిని ఇచ్చి పెట్టమ్మా, బాండ్ పేపర్ ఇచ్చేసాలే.